శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనందరం చంద్రశేఖరాష్టకం నేర్చుకున్నాము, చదువుకుంటున్నాము, బానే ఉంది. ఇంతకీ అసలు ఈ మార్కండేయుడి కథ ఎక్కడ జరిగిందండి అంటే, జరిగిన ప్రదేశం ఇప్పటికీ తమిళనాడులో ఉంది. దాన్నే తిరుక్కడయూర్ అని పిలుస్తారు. ఆ తమిళనాడులో చిదంబరానికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో నాగపట్టణం అనే జిల్లాలో ఉంది. అక్కడ పరమేశ్వరుణ్ణి అమృత ఘటేశ్వరుడు అని పిలుస్తారు, అమ్మవారిని అభిరామీదేవి అని పిలుస్తారు. చాలా 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 శక్తిమంతమైన క్షేత్రం. అసలు ఆ స్థల పురాణం ఏం చెప్తుందంటే, క్షీరసాగర మథన సమయంలోట అమృతం పుట్టింది కదా, పుట్టాక గణపతిని ఆరాధించకుండా అమృత సేవనం చేద్దాము అనుకున్నారట దేవతలు రాక్షసులు. దాంతో గణపతికి ఆగ్రహం వచ్చి ఆ అమృత ఘటాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చేసి ఒక చోట దాక్కున్నట్ట. అప్పుడు వీళ్ళందరూ ప్రార్థించగా చివరికి అనుగ్రహించి అక్కడ ఎక్కడైతే ఆయన అమృత ఘటాన్ని పెట్టు కూర్చున్నాడో ఆ ప్రదేశం మరి పవిత్రమైంది కదా, అమృతం వచ్చి కిందకు వచ్చింది. అలాగే గణపతి కూర్చున్నాడు. ఆయన అనుగ్రహంతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు గణపతి. ప్రతిష్ఠించి ఆ శివలింగానికి అమృత కలశంతో అభిషేకం చేసి కొంచెం మిగిలిన అమృతం తీసుకెళ్లి దేవతలకు ఇచ్చాడు అని పురాణాల్లో ఉంది. ఆ అభిషేకం చేసిన ప్రదేశం శివలింగం కాబట్టే అమృత ఘటేశ్వరుడు అని పిలుస్తారు. మీరు ఇప్పటికీ తిరుక్కడయూరు వెళ్తే కనుక ఆలయంలోకి వెళ్తే ఎదురుగుండా అమృత ఘటేశ్వరుడు స్వామి ఉంటాడు. ఆయనకి కుడివైపు చూస్తే ఒక ఆలయంలో తిరుట్ట పిళ్ళియార్ అని గణపతి ఉంటాడు. తిరుట్ట పిళ్ళియార్ అంటే దొంగతనం చేసిన గణపతి అని అర్థం. పిళ్ళియార్ అంటే గణపతి కదా. ఎందుకు దొంగతనం చేసిన గణపతి అంటే ఇదిగో ఈ స్థల పురాణం వల్ల పక్కనే ఉంటాడు అనమాట. అదే ఆలయంలో మీరు యమడం పక్కన చూస్తే కనుక కాలాంతకమూర్తి అని ఒక ఆలయం ఉంది. చాలా గొప్పగా ఉంటుంది. అందులో ఈ శివలింగాన్ని మార్కండేయుడు పట్టుకున్నట్టు ఆ పక్కనే ఒక బాలయముడు అవన్నీ ఉన్నాయి. అక్కడ బాలయముడిని మనం ఇప్పటికీ చూడొచ్చు. అంటే యమధర్మరాజుకి ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చింది కదా, అందుకని బాలయముడిని చెక్కారు అనమాట. అక్కడ ఆ ఆలయంలో జరిగింది సంఘటన. ఆ అమృత ఘటేశ్వర శివలింగాన్ని మార్కండేయుడు గట్టిగా పట్టుకుంటే అప్పుడు పరమేశ్వరుడు వచ్చి రక్షించాడు. ఇంతకీ ఈ క్షేత్రం దేనికండి ప్రాముఖ్యత అంటే, షష్ఠి పూర్తులు అలాంటివి చేసుకోవడానికి చాలా గొప్ప క్షేత్రం ఇది. మొన్న మధ్య మా అడ్మిన్ ఒక వీడియో తీసుకొచ్చి చూపించాడు, నాకు చాలా బాధేసింది. ఎవరో ముసలి వాళ్ళకి షష్ఠి పూర్తి ఏదో చేస్తున్నారు, వాళ్ళకి 60 పైన ఉంటాయేమో. చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొడవ చేస్తూ చివరికి వాళ్ళకి శుభకార్యాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ మీద అసహ్యమైన జోకులు వేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ పొంగిపోయి వింటున్నారు. 60 ఏళ్లకి అదే చేయాల్సిన పని. అలాంటి షష్ఠి పూర్తి కానీ, లేకపోతే 70 ఏళ్లకి భీమార్థ శాంతి అని చేస్తారు, లేకపోతే 80 ఏళ్లకి సహస్రచంద్ర దర్శనం అని చేస్తారు. ఇలాంటివి ఏవైనా చేసుకోదలుచుకుంటే వెళ్ళి తిరుక్కడయూరులో చేసుకోండి. చేసుకుంటే అక్కడ ఉన్నది అమృత ఘటేశ్వర లింగం. అలాగనే మార్కండేయుడికి చిరంజీవత్వాన్ని ఇచ్చిన ప్రదేశం. అందువల్ల ఒకవేళ మన జాతకంలో కానీ ఏమైనా దోషాలుంటే అకాల మృత్యువు లాంటిది అవన్నీ తీసేసి దీర్ఘమైన ఆయుష్ని, స్త్రీలకి సౌభాగ్యాన్ని, పసుపు కుంకుమలతో వెళ్ళిపోయే చక్కటి అనుగ్రహాన్ని